హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్వి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు మనం చాలా టేస్టీగా హోమ్ స్టైల్లో చికెన్ కర్రీ, అది కూడా ఆయిల్ లేకుండా మనం ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాము. సో ఈ రోజుల్లో అందరూ కూడా ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ అయిపోతున్నారు అనమాట. అందుకని చాలా వరకు కూడా హెల్త్ కాన్షియస్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయిల్ తగ్గించి కుక్ చేసుకోవడం కావచ్చు, లేదంటే కొన్ని ఆయిల్ లేకుండా జీరో ఆయిల్ కుకింగ్ మెథడ్స్లో వంట ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఒక పర్సన్ వచ్చేసి రోజుకి 15 నుంచి 20 ml ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. అంటే సుమారుగా 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ అనమాట. బట్ మనమందరం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఆయిల్ తీసుకుంటున్నాం అనమాట. సో మనకి హెల్త్ కంటే టేస్ట్ ఇంపార్టెంట్ కదా. సో అందుకే మనం అలా ఫోకస్ చేస్తున్నాం అనమాట. కానీ అది మరి మంచిది కాదనమాట. సో అందుకనే మ్యాక్సిమం ఆయిల్ తగ్గించి తినడం కోసం ఈరోజు నేనేం ప్రిపేర్ చేస్తానంటే చికెన్ గ్రేవీ కర్రీ వితౌట్ ఆయిల్ అనమాట. సో ఎలా అనేది మనం చూద్దాము. అది కూడా ఆయిల్ లేకుండా అనమాట. సో అందుకే చాలా సింపుల్గా టేస్టీగా గుమగుమలాడే జీరో ఆయిల్ కుకింగ్ మెథడ్స్ యూజ్ చేసి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను అనమాట. మరి ఏ విధంగా చేయాలి చెప్పబోయే ముందు వెంటనే మన ఎన్వి ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మనం పెట్టుకోండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసండి. సో ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, టమాటా 1, 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడే, కొత్తిమీర 3 టేబుల్ స్పూన్, చికెన్ 1/2 కిలో, లెమన్ 1 కాయ. ఓకే ఫ్రెండ్స్, మనం జీరో ఆయిల్ కుకింగ్ కాబట్టి, అంటే చికెన్ కర్రీకి మనం ఆయిల్ లేకుండా మనం కుక్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈ చికెన్ని నేను ఏం చేస్తానంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక 20 మినిట్స్ నేను మ్యారినేట్ చేస్తాను అనమాట. సో అందుకు నేను ఏం చేస్తానంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వేస్తున్నాను, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూను కారం, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా, ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను నేను. ఒక నిమ్మకాయ చెక్క, సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే సో బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుందాం అనమాట. ఇలా మిక్స్ చేసుకుని సో ఇలా మనం బాగా మిక్స్ చేసుకుని ఒక 20 మినిట్స్ ముందుగా చెప్పుకున్నట్టు మనం దీన్ని ఒక మ్యారినేట్ చేసి ఒక 20 మినిట్స్ ఇలా ఉంచుతాను అనమాట. సో ఈ లోపు నేను
మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మనం రెసిపీ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కొంచెం లో, ఇదంతా కూడా మనం వితౌట్ ఆయిల్తో కాబట్టి మ్యాక్సిమం అంతా కూడా లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో మనది జీరో ఆయిల్ కాబట్టి నేను కొంచెం 1 or 2 టేబుల్ స్పూన్స్ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వాటర్ వేసుకుంటున్నాను. నియర్లీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో యాడ్ చేసిన వాటర్ అయితే బాయిల్ అయింది. సో నేనేం చేసానంటే తీసుకున్న ఆనియన్స్ను పచ్చిమిర్చి కలిపి సో బాగా బాగా పేస్ట్ చేశాను. సో ఇది జీరో ఆయిల్ కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా పేస్ట్ మనం యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో వేసేసి కొంచెం ఇలా మనం మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని మనం కుక్ చేసుకోవాలి. సో ఇది బాగా కుక్ అవ్వటం కోసం నేను కొద్దిగా 1 టేబుల్ స్పూన్స్ కానీ తక్కువ, అంతకంటే తక్కువ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవటం కోసం. ఇంకొకసారి మిక్స్ చేసేసి నేను ఒకసారి మూత పెట్టేసుకుంటాను. చూద్దాం ఒక్కసారి ఎట్లా ఫ్రై అయింది అనేది. ఓకే, మ్యాక్సిమం ఆనియన్స్ మొత్తం కూడా బాగానే ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీనికి యాడ్ చేస్తున్నాను. ఇంకొకసారి తిప్పుతున్నాను అనమాట. సో అలాగే ఇది కొంచెం ఈ పచ్చి వాసన పోవడం కోసం మిగిలిన పసుపు కూడా నేను దీనికి యాడ్ చేస్తాను అనమాట. సో ఒక్కసారి క్యాప్ పెట్టేసి నేను ఉంచుతాను 2 నిమిషాలు, 1 నిమిషం ఉంచుతాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఒక్కసారి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఒక 20 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ దీనికి యాడ్ చేస్తున్నాను. ఇది జీరో ఆయిల్ కాబట్టి ఏమవుతుందంటే మ్యాక్సిమం మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు చికెన్లో మనం కొంచెం పెరుగు వేసాం కదండి. సో ఆ పెరుగులో ఉన్న గీ ఏదైతే ఉందో దాంతోనే మొత్తం కర్రీ అంతా కూడా కుక్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుని మరి కాస్త కొంచెంసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చికెన్ కాబట్టి ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచాం కాబట్టి ఇది త్వరగానే కుక్ అయిపోతుంది. దీనికి కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తాను. చూడండి ఎలా లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆయిల్ అనేది ఇంకేం అవసరం ఉండదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. సో చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో కర్రీ అనేది. సో దీనికి నేనేం చేస్తున్నానంటే సో మనం తీసుకున్న టమాటా ఏదైతే ఉందో వేస్తున్నాను. యాక్చువల్లీ టమాటా కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు, బట్ ఒకటే ఉండటం వల్ల నేను ఏం చేస్తాను వేస్తున్నాను. అయినా సరే బాగానే స్మాష్ అయి ఉడికిపోతుంది అనమాట. దీనికి కొద్దిగా నేను కారం యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకా మిగిలినటువంటి ధనియాల పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసి మళ్ళీ ఒక్క నిమిషం ఉడకనిస్తాను నేను.
చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము ఎట్లా ఉందనేది. సో చూడండి ఎంత కలర్ఫుల్గా చికెన్ కుక్ అవుతుందో. వేసిన టమాటా కూడా అందులో స్మాష్ అయిపోయిందనమాట. సో ఆయిల్ లేకపోయినా సరే చూడండి ఎంత పైకి ఆయిల్ వచ్చేసిందో. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్డ్ వేసాము, చికెన్లో కూడా కొంత ఉంటుందన్నమాట ఫ్యాట్ లాంటిది. సో అందుకే దాంతో కుక్ అయిపోతుంది. మనం అడిషనల్గా ఎలాంటి ఆయిల్ మనం యాడ్ చేయని అవసరం లేదు. సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను, తీసుకున్న 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే దీనికి మీకు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి మిక్స్ చేస్తాను. చూడండి ఎంత గ్రేవీ వచ్చింది చూడండి ఒకసారి. మన ఈ కర్రీని కూడా మనం ఏం చేయొచ్చంటే చపాతీకి, రోటీకి అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో బగారా రైస్ లాంటివి కూడా మనం దీంతో మనం తింటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. చూడండి ముక్క కూడా బాగా ఉడికిందనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంది. సో అడిషనల్గా దీన్ని నేను ఏం చేస్తానంటే కొత్తిమీర అనేది ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కోసం దీన్ని గార్నిష్ చేస్తాను కొత్తిమీరతో. ఒక్క నిమిషం మూత పెట్టే తీసేద్దాము, అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాం ఎలా ఉందనేది. సో చూడండి ఆల్రెడీ బాగా కుక్ అయిపోయింది కర్రీ కూడా. మంచి కలర్ఫుల్గా ఉంది. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్.